ఓం శాంతి 23/2/2026 మధురమైన పిల్లలు, ఈ సంగమయుగం ఎక్కే కళ యొక్క యుగం. ఇందులో అందరి మేలు జరుగుతుంది. అందుకే మీ ఎక్కే కళ వలన అందరికీ మేలు జరుగుతుంది అని అంటారు. ప్రశ్న: బాబా బ్రాహ్మణ పిల్లలందరికీ చాలా చాలా అభినందనలు తెలియజేస్తారు, ఎందుకు? జవాబు: ఎందుకంటే బాబా అంటారు, నా పిల్లలైన మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మీరిప్పుడు రావణుడి సంకెళ్ల నుండి విడుదలవుతారు. మీరు స్వర్గరాజ్యాన్ని పొందుతారు. పాస్ విత్ ఆనర్గా అవుతారు. నేనవ్వను. అందుకే బాబా మీకు చాలా చాలా అభినందనలు తెలియజేస్తారు. ఆత్మలైన మీరు గాలిపటాలు. మీ దారాలు నా చేతిలో ఉన్నాయి. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. పాట: చివరికి నేటికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. ఈ అమర కథను ఎవరు వినిపిస్తున్నారు? అమర కథనండి, సత్యనారాయణ కథనండి, లేదా మూడవ నేత్రం కథనండి? మూడు ముఖ్యమైనవే. ఇప్పుడు మీరు ఎవరెదురుగా కూర్చున్నారు మరియు ఎవరు మీకు వినిపిస్తున్నారు? సత్సంగాలకైతే బ్రహ్మ కూడా చాలా వెళ్లారు. అక్కడైతే అందరూ మనుషులే కనిపిస్తారు. ఫలానా సన్యాసి కథ వినిపిస్తారు అని అంటారు. శివానందుడు వినిపిస్తారు అని అంటారు. భారత్లోనైతే ఎన్నో సత్సంగాలున్నాయి. ప్రతి వీధిలోనూ సత్సంగం ఉంది. మాతలు కూడా పుస్తకాలు తీసుకుని కూర్చుని సత్సంగాలు జరుపుతూ ఉంటారు. అయితే అక్కడ మనుషులను చూడాల్సి వస్తుంది. కాని ఇక్కడైతే ఇది అద్భుతమైన విషయం. మీ బుద్ధిలో ఎవరున్నారు? పరమాత్మ. ఇప్పుడు బాబా మన ఎదురుగా వచ్చి ఉన్నారని, నిరాకార బాబా మనల్ని చదివిస్తున్నారని మీరంటారు. ఆ ఈశ్వరుడైతే నామరూపాలకు అతీతమైన వారని మనుషులంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నామరూపాలకు అతీతమైన వస్తువేదీ లేదు. ఇక్కడ సాకార మనుషులెవ్వరూ చదివించడం లేదని పిల్లలైన మీకు తెలుసు. ఇకపోతే మొత్తం ప్రపంచంలో మీరెక్కడికి వెళ్ళినా సాకారంలో ఉన్నవారే చదివిస్తారు. ఇక్కడైతే సుప్రీం తండ్రి ఉన్నారు. వారిని నిరాకార గాడ్ ఫాదర్ అంటారు. ఆ నిరాకారుడు సాకారునిలో కూర్చుని చదివిస్తారు. ఇది పూర్తిగా కొత్త విషయం. ఫలానా పండితుడు, ఫలానా గురు అని మీరు జన్మజన్మలుగా వింటూ వచ్చారు. ఇలా ఎన్నో పేర్లున్నాయి. భారత్ అయితే చాలా పెద్దది. ఇక్కడ ఏం నేర్పించినా, అర్థం చేయించినా అది మనుషులే నేర్పిస్తారు. మనుషులే శిష్యులుగా అయ్యారు. అనేక రకాల మనుషులున్నారు. ఫలానా వారు వినిపిస్తున్నారు అంటారు. ఎప్పుడూ శరీరం పేరే తీసుకోవడం జరుగుతుంది. భక్తి మార్గంలో ఓ పతిత పావన రండి అని నిరాకారుణ్ణే పిలుస్తారు. వారే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. కల్పకల్పం మొత్తం ప్రపంచం పతితంగా అయిపోయింది. దాన్ని పావనంగా తయారు చేసేవారు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. మీరు ఇక్కడ కూర్చునున్నారు. మీలో కూడా కొంతమంది పిల్లలు కచ్చాగా అపరిపక్వంగా ఉన్నారు. కొంతమంది పక్కాగా పరిపక్వంగా ఉన్నారు. ఎందుకంటే అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా ఈ జన్మలో అవ్వాలి. మీ దేహంలో ఉండే ఆత్మకు పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మే సంస్కారాలను తీసుకువెళ్తుంది. నేను ఫలానాను అని ఆత్మ ఇంద్రియాల ద్వారా చెప్తుంది. కాని ఆత్మాభిమానులుగా అయితే ఎవ్వరూ లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ భారత్లో ఎవరైతే సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా ఉండేవారో
వారే ఈ సమయంలో వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు, ఆ తర్వాత దేవతలుగా అవుతారు. మనుషులకు దేహాభిమానులుగా ఉండే అలవాటుంది. దేహీ అభిమానులుగా ఉండడం మర్చిపోతారు. అందుకే తండ్రి గడియ గడియ చెప్తారు, దేహీ అభిమానులుగా అవ్వండి. ఆత్మే రకరకాల వస్త్రాలను అనగా శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తుంది. ఇవి ఆత్మకు ఇంద్రియాలు. ఇప్పుడు తండ్రి పిల్లలకు మన్మనాభవ అని చెప్తున్నారు. అయితే కేవలం గీత చదవడం వలన రాజ్యభాగ్యమేమీ లభించదు. మిమ్మల్ని ఈ సమయంలో త్రికాలదర్శులుగా తయారు చేయడం జరుగుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. శ్రీకృష్ణుడైతే సత్యుగ రాకుమారుడు. సూర్యవంశీ దేవతలుగా ఎవరైతే ఉండేవారో వారిలో జ్ఞానమేమీ ఉండేది కాదు. జ్ఞానం కనుమరుగైపోతుంది. జ్ఞానం అనేది సద్గతి కోసమే ఉన్నది. సత్యుగంలో ఎవరూ దుర్గతిలో ఉండనే ఉండరు. అది సత్యుగం. ఇప్పుడిది కలియుగం. భారత్లో మొదట సూర్యవంశీయులు 8 జన్మలు తీసుకుంటారు. ఆ తర్వాత చంద్రవంశీయులు 12 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మీ ఈ ఒక్క జన్మ అన్నింటికన్నా మంచి జన్మ. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి. ఇది సర్వోత్తమమైన ధర్మం. దేవతా ధర్మాన్ని సర్వోత్తమమైన ధర్మం అనరు. బ్రాహ్మణ ధర్మం అన్నింటికన్నా ఉన్నతమైనది. దేవతలైతే ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ రోజుల్లో చాలామంది సోషల్ వర్కర్లున్నారు. మీది ఆత్మిక సేవ. అది దైహిక సేవ చేయడం. ఆత్మిక సేవ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. పూర్వం ఈ సోషల్ వర్కర్లు మొదలైనవారు ఉండేవారు కాదు. రాజారాణులు రాజ్యం చేసేవారు. సత్యుగంలో దేవీదేవతలు ఉండేవారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. లక్ష్మీనారాయణులు ద్వాపరంలో వామమార్గంలోకి వెళ్లినప్పుడు మందిరాలు నిర్మిస్తారు. మొట్టమొదట శివుని మందిరాన్ని నిర్మిస్తారు. వారు సర్వుల సద్గతిదాత కనుక తప్పకుండా వారికి పూజ జరగాలి. శివబాబాయే ఆత్మలను నిర్వికారిగా చేశారు కదా. ఆ తర్వాత దేవతల పూజ జరుగుతుంది. మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత మీరే పూజారులుగా అయ్యారు. బాబా అర్థం చేయించారు, చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండండి. మెట్లు దిగుతూ దిగుతూ పూర్తిగా నేలపైకొచ్చి పడ్డారు. ఇప్పుడు మీది ఎక్కే కళ. మీ ఎక్కే కళ వలన అందరి మేలు జరుగుతుంది అంటారు. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాతృలను ఇప్పుడు ఎక్కే కళలోకి తీసుకువెళ్తాను. పతిత పావనుడొచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. సత్యుగం ఉన్నప్పుడు ఎక్కే కళ ఉండేది. ఆ సమయంలో మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉండేవి. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నా జన్మ భారత్లోనే జరుగుతుంది. శివబాబా వచ్చారని అంటూ ఉంటారు. ఇప్పుడు వారు మళ్లీ వచ్చారు. దీనినే రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞం అంటారు. స్వరాజ్యాన్ని పొందేందుకు యజ్ఞం రచించబడింది. అప్పుడు కూడా విఘ్నాలు కలిగాయి, ఇప్పుడు కూడా కలుగుతున్నాయి. మాతలపై అత్యాచారాలు జరుగుతాయి. బాబా, వీరు మమ్మల్ని వివస్త్రగా చేస్తున్నారు, వీరు మమ్మల్ని వదిలిపెట్టడం లేదు, పాపా మమ్మల్ని రక్షించండి అంటారు. ద్రౌపది రక్షణ జరిగినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీరు 21 జన్మల కోసం
అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. స్మృతి యాత్రలో ఉంటూ స్వయాన్ని పవిత్రంగా తయారు చేసుకుంటారు. మళ్లీ వికారాల్లోకి వెళ్ళినట్లయితే ఇక సమాప్తమైపోతారు, పూర్తిగా పడిపోతారు. అందుకే బాబా అంటారు, పవిత్రంగా తప్పకుండా ఉండాలి. ఎవరైతే కల్పకృతం పవిత్రంగా అయ్యారో వారే పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేస్తారు. ఇక తర్వాత కొంతమంది పవిత్రంగా ఉండగలరు, కొంతమంది ఉండలేరు. ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించింది. స్మృతి చేస్తూ పవిత్రంగా ఉంటూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. విష్ణు యొక్క 2 రూపాలు రాజ్యం చేస్తారు కదా. కాని విష్ణుకేవైతే శంఖచక్రాలు చూపించారో అవి దేవతలకు ఉండేవి కావు. అవి లక్ష్మీనారాయణలకు కూడా ఉండేవి కావు. విష్ణువైతే సూక్ష్మవతనంలో ఉంటారు. వారికి చక్రం యొక్క జ్ఞానం అవసరం లేదు. అక్కడ మూవీ అనగా సైగల భాష నడుస్తుంది. మనం శాంతిధామ నివాసులమని ఇప్పుడు మీకు తెలుసు. అది నిరాకారి ప్రపంచం. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి అనేది కూడా మనుష్య మాత్రులకు తెలియదు. ఆత్మే పరమాత్మ అంటారు. ఆత్మ ఒక ప్రకాశించే నక్షత్రమని, అది భృకుటి మధ్యలో ఉంటుందని అంటారు. ఈ కనులతో ఆత్మను చూడలేరు. గాజు పెట్టె మొదలైన వాటిలో శరీరాన్ని బంధించి ఆత్మ బయటకెలా వస్తుంది అనేది చూడాలని ఎవరెంతగా ప్రయత్నించినా సరే చూడలేరు. ప్రయత్నం చేస్తారు కానీ ఆత్మ అంటే ఏంటి, అదెలా బయటకు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఇకపోతే ఆత్మ నక్షత్రం వలె ఉంటుందని మాత్రం అంటారు. దివ్య దృష్టి లేకుండా దాన్ని చూడలేరు. భక్తి మార్గంలో చాలా మందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. అర్జునుడికి అఖండ జ్యోతి సాక్షాత్కారమైనట్లుగా నేను సహించలేను అని అర్జునుడు అన్నట్లుగా రాసుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అంత తేజోమయంగా ఉండటమనేమీ కాదు. ఆత్మ వచ్చి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీకు తెలియదు కదా. బాబా ఎలా ప్రవేశించి మాట్లాడతారనేది ఇప్పుడు మీకు కూడా తెలుసు. ఆత్మే వచ్చి మాట్లాడుతుంది. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో ఎవరి శక్తి యొక్క విషయమూ లేదు. ఆత్మేమీ శరీరాన్ని వదిలి వెళ్ళదు. ఇది సాక్షాత్కారం యొక్క విషయం. ఇది అద్భుతమైన విషయం కదా. తండ్రి అంటారు, నేను కూడా సాధారణ తనువులోకి వస్తాను. ఆత్మనే పిలుస్తారు కదా. పూర్వం ఆత్మలను పిలిచి వారిని అడిగేవారు కూడా. ఇప్పుడైతే తమోప్రధానమైపోయారు కదా. నేను వెళ్లి పతితులను పావనంగా తయారు చేయాలి అనే తండ్రి వస్తారు. 84 జన్మలు అంటారు కూడా. ఎవరైతే మొదటొచ్చారో వారే తప్పకుండా 84 జన్మలు తీసుకుని ఉంటారని అర్థం చేసుకోవాలి. వారైతే లక్షల సంవత్సరాలు అనేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను. మీరే వెళ్లి రాజ్యం చేశారు. భారతవాసులైన మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను. సంగమయుగంలో రాజయోగాన్ని నేర్పించాను. తండ్రి అంటారు, నేను కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. గీతలో యుగే యుగే అనే మాట రాశారు. మనం మెట్లెలా దిగుతాము, మళ్ళీ ఎలా ఎక్కుతాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఎక్కే కళ, ఆ తర్వాత దిగే కళ. ఇప్పుడీ సంగమయుగం సర్వుల ఎక్కే కళ యొక్క యుగం. అందరూ ఎక్కుతారు, అందరూ పైకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు స్వర్గంలో పాత్రను అభినయించేందుకు వస్తారు. సత్యుగంలో వేరే ధర్మమేది ఉండేది కాదు. దానిని నిర్వికారి ప్రపంచం అంటారు. ఆ తర్వాత దేవీదేవతలు వామ మార్గంలోకి వెళ్లి అందరూ వికారులుగా అవ్వడం మొదలు పెడతారు.
యథా రాజారాణి తథా ప్రజ అందరూ వికారులుగా అయిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఓ భారతవాసులారా, మీరు నిర్వికారి ప్రపంచంలో ఉండేవారు. ఇప్పుడిది వికారీ ప్రపంచం. అనేక ధర్మాలున్నాయి, కానీ ఒక్క దేవీదేవతా ధర్మం మాత్రం లేదు. తప్పకుండా దేవతా ధర్మం లేనప్పుడే మళ్లీ స్థాపన జరుగుతుంది. తండ్రి అంటారు, నేను బ్రహ్మ ద్వారా వచ్చి ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఇక్కడే చేస్తారు కదా, సూక్ష్మవత్నంలోనైతే చెయ్యరు కదా. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీదేవతా ధర్మం యొక్క రచనను రచిస్తారని రాసుంది. మిమ్మల్ని ఈ సమయంలో పావనమైన వారని అనరు, మీరు పావనంగా అవుతున్నారు. సమయమైతే పడుతుంది కదా. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి? ఇదే శాస్త్రంలోనూ లేదు. వాస్తవానికి మహిమైతే ఒక్క తండ్రిది మాత్రమే. ఆ తండ్రిని మర్చిపోయిన కారణంగానే అనాథలుగా అయిపోయారు. కొట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కలిసిపోయి ఒక్కటిగా ఎలా అవ్వాలని అడుగుతూ ఉంటారు. వారు పరస్పరం సోదరులు కదా. బాబా అయితే అనుభవజ్ఞులు. వీరు భక్తి కూడా పూర్తిగా చేశారు. అందరికన్నా ఎక్కువ మంది గురువులను ఆశ్రయించారు. ఇప్పుడు తండ్రి అంటారు, వారందరినీ వదిలేయండి, ఇప్పుడు నేను మీకు లభించాను. సర్వుల సద్గతిదాత ఒక్కరే. వారిని సత్శ్రీ అకాలనంటారు కదా, కాని అర్థం తెలీదు. చదవడమైతే చాలా చదువుతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు అందరూ పతితంగా ఉన్నారు. ఆ తర్వాత పావన ప్రపంచం తయారవుతుంది. భారతే అవినాశి అయినది. ఇదెవ్వరికీ తెలీదు. భారత్ ఎప్పుడూ వినాశనమవ్వదు, అలాగే ప్రళయం ఎప్పుడూ జరగదు. సాగరంలో రావి ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా చూపిస్తారు కదా, కాని రావి ఆకుపైనైతే బాలుడు రాలేడు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు గర్భం నుండి చాలా విశ్రాంతిగా జన్మ తీసుకుంటారు. అక్కడ గర్భమహల్ అంటారు. ఇక్కడ గర్భ జైలుంది. సత్యుగంలో గర్భమహల్ ఉంటుంది. ఈ తనువును వదిలి మరొకటి తీసుకోవాలని ఆత్మకు ముందే సాక్షాత్కారం అవుతుంది. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. మనుషులకు రచయిత గురించి గాని, రచన ఆది మధ్యాంతాల గురించి గాని తెలీదు. తండ్రి జ్ఞానసాగరుడు అని ఇప్పుడు మీకు తెలుసు. మీరు మాస్టర్ సాగరులు. మాతలైన మీరు నదులు, మరియు ఈ గోపులు జ్ఞానమానస సరోవరాలు. వారు జ్ఞాననదులు, వీరు సరోవరాలు. ప్రవృత్తి మార్గం కావాలి కదా. మీది పవిత్ర గృహస్థాశ్రమంగా ఉండేది. ఇప్పుడు పతితంగా ఉంది. తండ్రి అంటారు, నేనొక ఆత్మను అన్నది సదా గుర్తుంచుకోండి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఏ దేహదారిని గుర్తు చేయకండి అని బాబా ఆజ్ఞాపించారు. ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో అదంతా సమాప్తమవ్వనున్నది. అందుకే తండ్రి అంటారు, మన్మనా భవ, మధ్యాజీ భవ. ఈ శ్మశాన వాటికను మర్చిపోతూ వెళ్ళండి. మాయా తుఫాన్లైతే చాలా వస్తాయి, వాటికి భయపడకూడదు. చాలా తుఫాన్లు వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో కర్మలు చేయకూడదు. మీరు తండ్రిని మర్చిపోయినప్పుడే తుఫాన్లు వస్తాయి. ఈ స్మృతి యాత్ర ఒక్కసారే ఉంటుంది. అవి మృత్యులోక యాత్రలు, ఇది అమరలోక యాత్ర. ఇప్పుడు తండ్రి అంటారు, ఏ దేహధారిని స్మృతి చేయకండి. పిల్లలు శివ జయంతికి ఎన్ని టెలిగ్రామ్లు పంపిస్తారు. తతత్వం అని తండ్రి అంటారు. పిల్లలైన మీకు కూడా తండ్రి అభినందనలు తెలియజేస్తున్నారు.
వాస్తవానికి మీకే అభినందనలు, ఎందుకంటే మనుషుల నుండి దేవతలుగా మీరే అవుతారు. ఇక ఎవరైతే పాస్ విత్ ఆనర్ అవుతారో వారికి ఎక్కువ మార్కులు లభిస్తాయి మరియు మంచి నంబర్ లభిస్తుంది. ఇప్పుడు మీరు రావణుడి సంకెళ్ల నుండి విడుదలవుతారని తండ్రి మీకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆత్మలందరూ గాలిపటాల వంటివారు. అందరి దారాలు తండ్రి చేతిలో ఉన్నాయి. వారు అందర్నీ తీసుకువెళ్తారు. వారు సర్వుల సద్గతిదాత, కాని మీరు స్వర్గరాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. ఈ కళ్ళకేదైతే కనిపిస్తుందో దాన్ని చూస్తూ కూడా చూడకూడదు. రెండవ పాయింట్, మనం అమరలోక యాత్రకు వెళ్తున్నాము, అందుకే మృత్యులోకానికి సంబంధించిందేదీ గుర్తురాకూడదు. ఈ కర్మేంద్రియాలతో ఏ వికర్మ జరగకూడదు. ఈ అటెన్షన్ పెట్టాలి. వరదానము, తమ శిక్షణ స్వరూపం ద్వారా శిక్షణనిచ్చే శిక్షణ సంపన్నమైన యోగ్య శిక్షక భవ. ఎవరైతే తమ శిక్షణ స్వరూపం ద్వారా శిక్షణ ఇస్తారో వారిని యోగ్య శిక్షకులు అంటారు. వారి స్వరూపమే శిక్షణ సంపన్నంగా ఉంటుంది. వారి చూడడం, నడవడం కూడా ఎవరికైనా శిక్షణ ఇస్తుంది. ఏ విధంగా సాకార రూపంలో అడుగడుగునా ప్రతి కర్మను శిక్షకుని రూపంలో ప్రత్యక్షంగా చూశారు. వాటిని మరో మాటలో చరిత్ర అంటారు. ఎవరికైనా వాణి ద్వారా శిక్షణ ఇవ్వడం సామాన్యమైన విషయమే, కాని అందరూ అనుభవం కోరుకుంటారు. కావున మీ శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా అనుభవం చేయించండి. స్లోగన్: సంకల్పాల సిద్ధిని పొందేందుకు ఆత్మశక్తితో ఎగురుతూ ముందుకు వెళ్ళండి. అవ్యక్త సూచనలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. సంఘటనను ఏకతా సూత్రంలో బంధించేందుకు వాణి శక్తి పట్ల విశేషమైన అటెన్షన్ పెట్టండి. వాణి సదా నిర్మలంగా ఉండాలి. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి. గౌరవప్రదమైన మాటలే మాట్లాడండి. ఇప్పటి వరకు సాధారణమైన మాటలు ఎక్కువగా ఉన్నాయి. అలౌకిక మాటలుండాలి, ఫరిష్తాల వంటి మాటలు ఉండాలి. ప్రతి మాట మధురంగా ఉండాలి. ఇప్పుడు ఈ విషయాన్ని అండర్లైన్ చేయండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.